హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లోనే ఉండి ఉండి ఎంత విసుగ్గా ఉందంటే అంత విసుగు వస్తుందండి. అలా అని చెప్పేసి అంటే బయటకు కూడా రాలేకపోతున్నాం, చాలా వేడిగా ఉంటుంది. అలా అని ఇంట్లో ఆ బెడ్రూమ్లోనే అలా గూట్లో పక్షుల్లా ఉండాల్సి వస్తుంది. ఎంత వేడిగా ఉందంటే మాటలతో చెప్పలేకపోతున్నాను. సరే అని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చాము. టీ పెట్టాను, పాలు విరిగిపోయాయి. ఇంకా మళ్ళీ పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి టీ తాగుదాం అని చెప్పి బిలాల్ కేఫ్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుందండి టీ. ఏలూరులో ఉన్న వాళ్ళు తాగే ఉంటారు. సో మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇది రెస్టారెంట్ అనమాట. అన్నీ ఉంటాయి, బిర్యానీ అన్నీ ఉంటాయి. పక్కనే కేఫ్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఏ టీ పొడి వాడతారో తెలియదు, కానీ టీ మాత్రం చాలా బాగుంటుందండి. షుగర్ కూడా ఎక్కువ ఉండదు, లైట్గా ఉంటుంది, బాగుంటుంది. మామూలుగా ఇంక బయట ఎక్కడైనా టీ తాగితే ఏదో చక్కెర పాకం తాగినట్లు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మంచి ఫ్లేవర్ తోటి చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. టీ రేట్లు కూడా పెంచేశారు. ఇప్పుడు 25 రూపీస్ అంట కప్పు టీ. సరే అని చెప్పి ఇంక అలా కూర్చొని టీ తాగుతా ఉన్నాం. ఇంక ఇక్కడి నుంచి మామిడికాయలు తెచ్చుకుందాంలే అని. ఈవినింగ్ స్నాక్స్ అయితే పెద్దగా ఏం చేయట్లేదండి. మామిడి పళ్ళే, వాటర్ మిలను, మామిడి పళ్ళు, ఇవే అన్నమాట మా ఈవినింగ్ స్నాక్స్ అయితే మాత్రం. ఎందుకంటే అసలు ఈ ఉక్కలో అసలు ఏమి వండలేకపోతున్నాను స్నాక్స్ అయితే ఇవాళ మీకు ఒక 2 మంచి రెసిపీస్ అయితే చూపిస్తానులేండి. సో ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు, కానీ నైట్కి డిన్నర్కి మాత్రం మంచి ఆలు పాలక్ కర్రీ చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందో. అలాగే మ్యాంగో కస్టర్డ్ చేశాను, ఇంకా రుమాలి రోటీ కూడా చేశాను. సో ఇంక ఇక్కడికైతే మామిడికాయలు తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చెప్తున్నాను కదండి, పరక వీళ్ళు 350 చెప్తున్నారు, 300కి అయితే ఇస్తున్నారండి. ఈ సైజ్ అనమాట. ఈ సైజ్ మామిడి పళ్ళు 300కి ఇస్తున్నారు. పరక అంటే 14 కాయలు తెలుసు కదా. సో ఒక 14 కాయలు తీసుకుంటే మాకు ఒక 2-3 డేస్ అయితే వస్తూ ఉంది. అంటే నేను బాగా తింటాను మామిడి పళ్ళు, పిల్లలు కూడా తింటారు. మా వారు కూడా ఓకే తింటారంటే తింటారులేండి, అంతే. తను ఏది అంత ఇష్టంగా ఏం తింటారు, కానీ తింటారనమాట. సో మాకు ఒక 2-3 రోజులకైతే వస్తాయి పరక్కాయలు తీసుకుంటే. సో ఇక్కడైతే 300కి వస్తున్నాయి. కొంచెం పెద్ద సైజ్ మామిడి పళ్ళు అయితే మాత్రం 550 చెప్తున్నారు. 450కి అలా ఇస్తారు అనుకుంటున్నాను నేను. కాకపోతే అవి కొంచెం ఎందుకో అంత బాగాలేదు నాకు. సో ఇవైతేనే సరిపోతుంది. ఒక మనిషి మరీ పెద్ద పండు ఉన్నా కూడా తినలేరు కదా. సో ఇవేంటి అంటే మీడియం సైజు ఉన్నాయి మామిడి పళ్ళు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పండు తినడానికి కూడా సరిపోతుంది. అందుకే పెద్దవి తీసుకోను నేను ఎప్పుడు, ఇలా మీడియంగా ఉన్నవే తీసుకుంటాను. మళ్ళీ మనం పెద్ద పళ్ళు అనుకోండి, కట్ చేసి ఒకవేళ తినలేకపోతే పడేయాలి, ఎందుకులే అని చెప్పి ఇట్లా మీడియం అయితే తీసుకున్నాను. మరీ చిన్నవేం కాదు, మీడియం సైజువి. చూసారు కదా. అయితే కొన్నేమో బయట పెట్టాను, ఇంకొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే అన్నీ బాగా పండుగ ఉన్నాయి, మళ్ళీ పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఒక హాఫ్ పరక ఫ్రిడ్జ్లో పెట్టాను, హాఫ్ పరకేమో బయట ఉంచాను. అయితే ఇంకా మ్యాంగో కస్టర్డ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ప్యాకెట్ పాలు అయితే మరగబెడతా ఉన్నాను. ఈ పాలల్లో ఒక గ్లాస్ వాటర్ వేసానండి. కస్టర్డ్కే పాలు బాగా మరగాలి. నేను పాలు మాత్రం కస్టర్డ్ చేసిన, పాయసం చేసిన బాగా మరిగిస్తానమాట. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా. సో ఆ వాటర్ అంతా బాగా మరిగి ఆవిరైపోతాయి, పాలు బాగా మరుగుతాయి అన్నమాట చిక్కగా. ఆ తర్వాత ఇంకా రుమాలి రోటీకి పిండి అయితే కలుపుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ఎప్పుడు చపాతీయే చేస్తాను, కాకపోతే ఇవాళ పరాటా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ పరాటా సో కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. సరేలే అయితే రుమాలి రోటీలా చేద్దాంలే అని చెప్పి ఇంకా అదైతే చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, సేమ్ మనం చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే, కాకపోతే చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సాల్ట్ కొంచెం వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, వాటర్ వేసుకొని సేమ్ చపాతీ పిండిలాగే కలుపుకోవడము. కాకపోతే ఏంటి అంటే ఆయిల్ మామూలుగా చపాతీ పిండిలో ముందే వేసేస్తాము. ఇక్కడ ఏంటి అంటే ఒక స్పూన్ ముందేసి లాస్ట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటూ మంచిగా మర్దన చేసుకొని, ఇదిగోండి ఇలా బాగా కొట్టాలన్నమాట. మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో అలా వాళ్ళని తలుచుకొని గట్టిగా చితక బాదాం అనుకోండి ఆ పిండిని, చాలా సాఫ్ట్ అయిపోతుంది. సో మనకి రుమాలి రోటీ కూడా మంచిగా సాగుతుంది, ఇలా పెద్దగా వస్తుంది అనమాట. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి ఆ చపాతీ మనం ఆ రోటీ అనేది అంత బాగా సాఫ్ట్గా సాగుతుంది అనమాట, పల్చగా. సో నేనైతే మంచిగా చితక బాదైన పిండిని తర్వాత ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. సో చపాతీ రోటీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా పాలక్ ఆలు కర్రీ అని చెప్పాను కదా. అయితే యాక్చువల్గా పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నానండి. అంటే పాలు విరిగాయి కదా, ఇంకో ప్యాకెట్ కూడా విరక్కొట్టి 2 ప్యాకెట్లతో చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి
ఇంకా ఆలు ఉన్నాయి. సో ఆలు పాలక్ కర్రీ చేద్దాం అనుకున్నాను. రెండిటికి పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. పాలక్ పన్నీర్కి ఆలు పాలక్ కర్రీకి పెద్ద టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. గ్రేవీ ఎంత బాగుంటుంది. ఇవాళ మీకు ఒక మంచి టిప్ తోటి కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీరు ఆలు ప్లేస్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు. ఒకవేళ చికెన్ తినేవాళ్ళు, తర్వాత ఎగ్తో చేసుకోవచ్చు, ఆలుతో చేయొచ్చు. దేంతో చేసినా సరే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ పాలకూరలో 2 కట్టలు తీసుకుంటే దాంట్లో వేస్ట్ ఆకులు అన్నీ తీసేయంగా ఒక కట్ట వచ్చిందండి. అంత లోపలంతా కూడా కుళ్ళిపోయిన ఆకులు, అసలు బాగాలేదు. కానీ ఏం చేస్తాం, ఇంకా ఒక కట్ట అయితే అన్నీ కూడా తీసేసి పాడైపోయినవి ఒకటి మాత్రం ఒలిచాను అనమాట. ఆ తర్వాత ఇలాగ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి అందులో పాలకూర పెట్టేసి ఇంకా మూత పెట్టేశాను. ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆపేసుకోవడమే. సో అదైతే మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మీకు కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అయితే బయట దొరికే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, సో అదైనా వాడేసుకోవచ్చండి. మీరు బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే కస్టర్డ్ ఏంటి అంటే, ఇది మన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఫస్ట్ టైం కాదు చాలాసార్లు చెప్పాను. కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్లో వెనీలా ఎసెన్స్ వేసి మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ అండి. ఇప్పుడు నాకు వెనీలా ఫ్లేవర్ కావాలి కాబట్టి వెనీలా ఎసెన్సు, అలాగే ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నాను. ఒకవేళ మీకు స్ట్రాబెర్రీ చేస్తున్నారనుకోండి, స్ట్రాబెర్రీ కస్టర్డ్ కావాలి అనుకోండి, పింక్ కలరు అలాగే స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేస్తే మనకి స్ట్రాబెర్రీ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం అండి. మీకు పైనాపిల్ కావాలి అనుకుంటే పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. ఆ తర్వాత చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సో మీకు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ కావాలో ఆ ఫ్లేవర్ కనుక యాడ్ చేసుకుంటే కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. అయితే అందులో నేను ఏం వేయలేదు, జస్ట్ ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను, మ్యాంగో కస్టర్డ్ కాబట్టి ఎల్లో కలర్ వేసుకున్నాను అనమాట. వేసేసుకొని షుగరు నా దగ్గర మొన్న గులాబ్ జామ్లో కొంచెం షుగర్ సిరప్ మిగిలితే అది యాడ్ చేశాను అనమాట. అంతేనండి. షుగర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అది ఫ్యాన్ గాలికి పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. అయితే ఇవాళ నేను కస్టర్డ్ అనేది కొంచెం థిక్గా చేస్తున్నాను, పల్చగా కాకుండా ఐస్ క్రీమ్లా తినేలా చేస్తున్నాను. అందుకే కొంచెం గట్టిగా చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అదైతే ఫ్యాన్ గాలికి పెట్టేశాను. కస్టర్డ్ అయితే చల్లారాలి. ఇంక ఈ లోపల పాలక్ ఉడికిపోయింది కదా, సో ఇంకా వాటర్ అయితే వాడను, వాటర్ అయితే పడేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో, ఇప్పుడు మీరు బటర్తో కావాలి అనుకుంటే బటర్తో చేయండి. కాకపోతే నా దగ్గర కొంచెం చికెన్ పకోడీ ఆయిల్ ఉంది, సో అదైతే వేసుకున్నాను. సో ఇవాళ మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇంకా చికెన్ ఆయిల్ ఉంది, వేస్ట్ చేయడం ఎందుకులే అని అది వేసాను అనమాట. సో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ కసూరి మేతి వేసాను. అవి మంచిగా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి, మామూలుగా నేను జీడిపప్పు వేస్తాను, జీడిపప్పు లేదు అనుకుంటే ఇలా శనగపిండి కూడా వేసుకోవచ్చు. అలా అని ఎక్కువ వేయకండి, ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. మనకి మంచి గ్రేవీ వస్తుంది, ప్లస్ కమ్మగా కూడా ఉంటుంది. జీడిపప్పే వేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు శనగపిండి వేసాను కదా, అది నూనెలో బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ఆలు తీసుకున్నాను కదా, మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యారెట్, బీన్స్, ఇట్లా ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు. ఇంకా బొబ్బర్లు, రాజ్మా ఇవి కూడా తీసుకోవచ్చు. సో అవన్నీ వేసేసి, అయితే బొబ్బర్లు, రాజ్మా, చెన్నా ఇవన్నీ ఏంటంటే ఉడకబెట్టి వేయండి. ఈ వెజిటేబుల్స్ అయితే పచ్చివే వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని, శనగపిండి వేసాం కదా త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఫస్ట్ వాటర్ వేసేసేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇలా మంచిగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ, అంటే మామూలుగా మనం వేస్తాం కదా కారము, ధనియాల పొడి ఇవన్నీ, సో అవన్నీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందే వాటర్ వేయకపోతే కింద ఇది ఉంది కదా శనగపిండి అడుగు పట్టేసి అట్లా అయిపోద్ది. అందుకే ఫస్ట్ వాటర్ వేసేసాను. ఆ తర్వాత ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు ఒక స్పూన్ వేసిన, అస్సలు కారం లేదండి. సో ఒక స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా మంచిగా ఉప్పు వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. అంతా అయిపోయాక టేస్ట్ చెక్ చేస్తే ఇదేంటి ఉప్పు వేయలేదు నేను అని చెప్పి ఉప్పు లాస్ట్లో వేసాను. మీరైతే ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే. సో వేసేసి మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టేయండి. బంగాళదుంపలు స్లోగా కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల ఇందాక మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పాలక్, సో అదైతే మిక్సీ చేసుకుంటున్నాను. అయితే
పాలు విరిగాయి అని చెప్పాను కదా. సో పాలు ఇదిగోండి అంటే ప్యాకెట్ పాలని ఇప్పుడు దాంతో పన్నీరు సరిపోదు కదండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మిక్సీ చేసేస్తున్నాను. ఆ వాటర్ వేయకుండా జస్ట్ ఆ పన్నీర్ వరకు తీసేసి పాలకూరతో మిక్సీ చేస్తున్నాను. అసలు గ్రేవీ ఎంత బాగా వచ్చిందంటే అసలు మాటలతో చెప్పలేను. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. అది కాకుండా నా దగ్గర క్రీమ్ కూడా అయిపోయింది, పాల మీద మీగడ కూడా అయిపోయింది. సో బటర్ కూడా లేదు. ఆ బటర్ వేయలేదు, ప్లస్ నేను మీగడ కూడా వేయలేదు కదా. కానీ ఈ పాలు విరిగిన అది వేసాను కదా, మలై వేసాను కదా, అసలు ఎంత బాగా వచ్చిందంటే గ్రేవీ ఎంత కమ్మగా ఉందంటే మాటలతో చెప్పలేను నేను. కర్రీ ఎంత బాగుంది. సో మీరు వేసుకోగలిగితే జీడిపప్పు వేయండి, జీడిపప్పు లేదు అనుకుంటే శనగపిండి వేయండి. ఇలా ఈ పాలు విరక్కొట్టింది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే అది వేయండి, లేదు అనుకుంటే లేదు, కానీ వేస్తే చాలా బాగుంది. సో నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి నేను చేసే దాంట్లో ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. సో కర్రీ గ్రేవీ తోటి చాలా బాగా వచ్చింది. ఇంకా పాలకూర మొత్తం మలై అంతా వేసేసి ఇలా మిక్సీ చేసేసి దాన్ని ఆలు కర్రీలో అయితే వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత కొంచెం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మనం కొంచెం పలచగా చేసినా సరే సిమ్లో పెట్టేస్తే కూర మంచిగా ఉడికి అందులో మనము ఈ శనగపిండి అన్నీ వేసాం కదా. సో దగ్గరకు వచ్చేస్తుంది కూర. లేదు మీకు పలచగానే కావాలి అనుకుంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి. కానీ కొంచెం బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే కూర ఆ గ్రేవీ అసలు ఎంత కమ్మగా ఉందో అండి. అసలు నేను మాటలతో చెప్పలేకపోతున్నాను, అంత బాగా వచ్చిందనమాట. నేను జీడిపప్పు వేస్తే వస్తుంది మామూలుగా అట్లాగా అంత కమ్మగా. ఇవాళ నేను జీడిపప్పు వేయకపోయినా సరే ఆ శనగపిండి ప్లస్ ఆ పన్నీర్ వేసాం కదా, సో దానివల్ల అనుకుంటా కూర మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. మీ ఇష్టం అండి. మీ దగ్గర ఒకవేళ మిగిలితే మాత్రం కొంచెం పన్నీర్తో చేస్తారు కదా, పాలక్ పన్నీరు. సో పాలక్ పన్నీర్ చేసేటప్పుడు ఆ పన్నీర్లో ఒక 4 ముక్కలు పాలక్తో వేసి ఇట్లా చేసేసేయండి. ఇట్లా మంచిగా మిక్సీ చేసి అప్పుడు వేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా కర్రీ అయితే అయిపోయింది. సాల్ట్ లాస్ట్లో వేసాను, నేను చూసుకోలేదు. సో ఇంక ఇది మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే దాని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల మనం రుమాలి రోటీ అయితే చేసుకుందాము. రుమాలి రోటీ మామూలుగా చపాతీల్లా కూడా చేసుకోవచ్చు, కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే రుమాలి రోటీ అంటే తెలుసు కదా, ఒకదాని మీద నుంచి ఒకటి తీస్తారనమాట పల్చగాన. పెద్ద పెనం పెట్టి, పెనం కాదు ఇది ఉంటుంది కదా మూకుడులాగా ఉంటుంది. సో మూకుడిని ఇలా రివర్స్ వేసి అంటే అంత పెద్ద పెనం ఉండదు కదా, అందుకని మూకుడిని ఇట్లా రివర్స్ వేసి దాని మీద కాలుస్తారు. కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అంత అవసరం లేదు, మామూలు చపాతీ పెనం మీదే మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ రోటీ అయితే. సో ఫస్ట్ అయితే ఇంకా పిండిని మధ్యలో ఇట్లా కొంచెం కన్నం పెట్టేసి ఇట్లా అనుకుంటే మనకి రౌండ్గా ఇట్లాగా ఒక దండలాగా వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు బాల్స్ లాగా ఇలా కట్ చేసుకోవడమే, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని. రోటీ మేకర్లో చేయడానికి అవ్వదు, ఎందుకంటే రుమాలి రోటీ అంటే బాగా పల్చగా పెద్దవిగా వస్తాయి కదా. సో మనం అయితే చేత్తోనే చేసుకోవాలన్నమాట. అయితే ఇదిగోండి, ఫస్ట్ అయితే ఒక 3 లేదా 4 బాల్స్ తీసుకొని ఇట్లా ఫస్ట్ కొంచెం ఇట్లా రోల్ చేసుకోండి. తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ అయితే వేయండి. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అట్లా ఆయిల్ వేసేసి దాని మీద కొంచెం పొడి పిండి చల్లి ఒకదాని మీద ఒకటి ఇట్లాగా అంటే ఒక రోటీ మీద ఒకటి ఇట్లా పెట్టేసేయండి. ఇలా పెట్టి ఇప్పుడు మూడింటిని కలిపి మళ్ళీ మనం చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇదే ప్రాసెస్ రుమాలి రోటీకి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి చపాతీలు అనేవి అంటే పల్చగా వస్తాయండి. అదే చపాతీలు కాదులేండి, రోటీస్ అనేవి పల్చగా వస్తాయి అన్నమాట. సో ఇంత ప్రాసెస్ ఎందుకు భారతి మాకు వద్దు అనుకుంటే మీరు నార్మల్గా మీరు చపాతీ ఎలా చేసుకుంటారో అలాగే చేయండి, కాకపోతే పల్చగా చేయండి. అంటే రుమాలి రోటీ అంటే ఎప్పుడైనానండి అకేషనల్గా తినడానికి బాగానే ఉంటుంది, మైదా కదా భారతి అని మీరు మళ్ళీ అనకండి. సో ఎప్పుడు మనం చపాతీలు గోధుమ పిండితోనే చేస్తాము. సో అప్పుడప్పుడు ఇట్లా రుమాలి రోటీ కూడా బాగుంటుంది. అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి అప్పుడప్పుడు తింటాం కదా, సో అట్లా అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేసి పల్చగా చపాతీలాగా చేసేసుకోవడమే. దీన్ని ఇప్పుడు పెనం పెట్టేసి బాగా వేడిగా ఉండాలండి పెనం మాత్రము. సో పెనం బాగా వేడిగా ఉన్న తర్వాత ఏం చేయాలి అంటే ఇది వేసేసి అటు ఇటు మరీ ఫ్రై చేసేసేయకూడదు అనమాట. జస్ట్ ఒక 1 మినిట్ అటు ఇటు ఫ్రై చేసుకొని దీన్ని బయటికి తీసేస్తే ఏంటి అంటే మనకి ఇట్లా లేయర్స్గా వచ్చేస్తుంది. పెనం మీద తీద్దాం అనుకున్నాను కానీ చేయి కాలుతుంది. సో పెనం మీద కాకుండా దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏమవుతాయంటే లేయర్స్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు తీసేసి
మళ్ళీ కాల్చుకోవడమే సపరేట్గా ఒకసారి స్టవ్ మీద మళ్ళీ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో డబల్ పని అవుతుంది, ఎందుకు ఇన్నిసార్లు చేయడము అనుకుంటే మాత్రం చెప్తున్నాను కదా, మామూలుగా చపాతీలాగా పల్చగా చేసి ఫ్రై చేసేసుకోండి. కానీ యాక్చువల్ ప్రాసెస్ అయితే మాత్రం ఇది మీకు చూపించాలి కాబట్టి నేను ఫస్ట్ ఒక రోటీ మాత్రం ఇలా చేశాను అనమాట. ఇదిగోండి, ఇలా పల్చగా వస్తాయండి. మన కర్చీఫ్లు ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. మనం ఇట్లా చూస్తే మన చేతులు కనిపించాలి, అంత పల్చగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇవి ఇంకా వేగలేదు. సో దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక 1 మినిట్ అటు ఇటు ఫ్రై చేసేస్తే సరిపోతుంది. అయితే నేనేం చేశాను అంటే ఇవి జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా చేశాను. ఆ తర్వాత నేను మిగతా పిండి ఉంది కదా, సో పిండి ఏంటంటే మామూలుగా పల్చగా పెద్దవి కొంచెం, మరి మనం చపాతీలు అనుకోండి కొంచెం చిన్నవి చేస్తాం కదా, సో ఇవి రుమాలి రోటీ కాబట్టి కొంచెం పెద్ద సైజుగా ఇలా చేసుకున్నాను అనమాట. వీటితోటి కనుక షవర్మా చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి. నేను ఫస్ట్ అక్కడ టీ తాగుతూ ఉంటే చికెన్ షవర్మా ఉంది, సో అదే చేద్దాం అనుకున్నాను. కానీ పిల్లలు తినరు, ఎందుకు వచ్చిందిలే ఇంకా వాళ్ళకొకటి నాకొకటి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక ఇట్లా ఆలూతోటి కర్రీ చేస్తున్నాను. అసలు ఆలూ కర్రీ అని ఎవ్వరూ అనుకోరు అనమాట. మీకు ఏదైనా స్పెషల్ అకేషన్గా ఉన్నప్పుడు ఈ కర్రీ చేయండి. నేనైతే ఫీల్ అయ్యాను, మొన్న కిట్టి టైంలో ఈ కర్రీ చేసి ఉండాల్సింది, చాలా బాగుంది అని చెప్పేసి అనుకున్నాను. అంటే కిటీ పార్టీస్ అప్పుడు, గెట్ టుగెదర్ అప్పుడు, పాట్లాక్స్ అప్పుడు ఏదైనా కర్రీ స్పెషల్గా చేయాలి అనుకుంటే ఈ కర్రీ చేసుకెళ్ళండి. నిజంగా కర్రీ సూపర్గా వచ్చింది. సో ఇంకా రెగ్యులర్ చపాతీ పిండితో చపాతీ కాకుండా ఇట్లా రుమాలి రోటీస్ లాగా కూడా చేసుకెళ్ళండి, అసలు మార్కులన్నీ మీకే పడిపోతాయి. ఇదిగోండి, ఇంకా ఇదైతే మామూలు చపాతీలాగా చేసేసి ఇలా కాల్చేసాను అనమాట. ఆయిల్ అయితే ఏం వేయలేదు, రుమాలి రోటీస్కి ఆయిల్ అయితే వేయరు, వితౌట్ ఆయిలే ఫ్రై చేస్తారనమాట. సో ఇంక మా వాళ్ళైతే వెనక నుంచి వెయిటింగ్, అంటే వాళ్ళకి పాపం స్నాక్స్ ఏం చేసి లేదు, నేను మామిడి పళ్ళు అయిపోయాయని మళ్ళీ వెంటనే మామిడి పళ్ళు అయితే కొనేసాను. ఏంటమ్మా స్నాక్స్ ఏం చేయకుండా ప్రతిరోజు మామిడి పళ్ళే పెడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు, అయినా వాళ్ళకి కూడా ఇష్టమే లేండి మామిడి పళ్ళు, మంచివిరా, ఇంకా ఈ ఉక్కలో నేను చేయలేకపోతున్నాను స్నాక్స్ అని చెప్పేసి ఇంకా అలా అన్నా అనమాట. సో ఇంక ఇప్పుడైతే వాళ్ళు డిన్నర్ కోసం వెయిటింగ్. ఇదిగోండి, ఇవి కాల్చిన తర్వాత మీకు 2 చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చూపించినవి మామూలు చపాతీలాగా చేసినవి, ఇవి రుమాలి రోటీస్ లాగా ఒకటి అంటించి చేసాం కదా. సో ఇదిగోండి, సాఫ్ట్గా ఉంటాయండి. అయితే మనకి చపాతీలైనా ఏదైనా పూరీలైనా ఏవైనా సరే వెంటనే కనుక ఇట్లాగా క్లాత్లో కనుక వేసి పెట్టేస్తేనే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. లేదనుకుంటే గాలి పట్టేసి గాలికి ఎండిపోయినట్లు అయిపోయి గట్టిగా అయిపోతాయి చపాతీలు. సో అందుకని ఇంక అట్లా క్లాత్లో చుట్టి పెట్టేశాను. ఆ తర్వాత కర్రీ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మీరు కావాలి అనుకుంటే పైనుంచి ఇంకోసారి తడక పెట్టుకోవచ్చండి, కానీ నేనైతే ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి ఇంక తడక ఏం పెట్టలేదన్నమాట. కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది. ఆ తర్వాత ఇంక మా వాళ్ళు అయితే వీడియో కాల్ చేశారు. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ మిగతా పని అంతా చేస్తూ ఉన్నాను అనమాట. మా వాళ్ళైతే అమ్మ అయిపోయిందా అని, అయిపోయిందిరా బాబు పెట్టేస్తానులే అని చెప్పేసి ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అయితే మాత్రం మా ఆయన సర్దేశారనమాట. సో నాకు కొంచెం హెల్ప్ చేశారు ఇవాళ. దోసపిండి అయితే రుబ్బాలండి, దోసపిండి బియ్యం నానబెట్టాను. సో అవైతే రుబ్బాలి, ఇంకా అదే రుబ్బడం అంటే మిక్సీ చేయాలి. కానీ నా మిక్సీ అయితే బాగా సౌండ్ వచ్చేస్తూ ఉందండి, కొత్తది తీసుకోవాలి, మిక్సీ మార్చాల్సిన టైం వచ్చిందనమాట. సో ఇంకా మా వాళ్ళకైతే పెట్టేశాను. నాకేంటి అంటే మొత్తం పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు తినడం అలవాటండి. సో ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేశాను, ఇంకా మా వారైతే ఫ్రెష్ అయ్యాక తింటాను అన్నారనమాట. అంటే అంత ఉక్క పెడుతుంది. సరే ఈ లోపల కస్టర్డ్కి మ్యాంగోస్ కూడా కట్ చేసి కలిపేసామనుకోండి, అది అంటే కూల్ అవ్వాలి కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టాను ప్రస్తుతానికైతే కస్టర్డ్, అది ఇంకా కూల్ అవ్వలేదు. చల్లారింది కానీ వేడిగా ఉన్నది, చల్లారింది కానీ ఇంకా కొంచెం కూల్గా అయితేనే బాగుంటుంది. డెజర్ట్ కూడా అండి అసలు చాలా మంచి డెజర్ట్ ఇది, మ్యాంగో కస్టర్డ్ అనేది మాత్రం. అసలు ఇంట్లో అందరికీ ఇప్పుడు మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత ఇదిగోండి, మామిడి పళ్ళని ఇలా కట్ చేసి చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఇలా ఒక స్పూన్ తోటి ఇలా మొత్తం అంతా స్కూప్ చేశారనుకోండి, ఇట్లా మొత్తం అన్నీ కూడా ఆ మామిడి పళ్ళు ముక్కలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. నాకు ఇది భలే సరదాగా అనిపించింది నిజానికి చెప్పాలంటే. మనం చేత్తో కట్ చేసి తొక్క తీసి కట్ చేసి అంత టైం వేస్ట్ ఎందుకు, శుభ్రంగా ఇట్లా ఒక సైడ్ ఇలా కట్ చేయండి, చిన్న పీసెస్గా కట్ చేసి స్పూన్తో కనుక ఇలా స్కూప్ చేసేస్తే మనకి చిన్న మ్యాంగోస్ అయితే కట్ అయిపోతాయి అన్నమాట. సో నేను 3 మామిడి పళ్ళు అయితే కట్ చేసుకున్నాను. ఆ టెంకెలు ఉంటాయి కదా, సో టెంకెల్లో నుంచి జ్యూస్ తీసేసాను అనమాట.
ఆ తర్వాత ఇదిగోండి, ఇది నేను చెప్పాను కదా గట్టిగా చేసుకున్నానండి కస్టర్డ్ అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మ్యాంగోస్లో కలిపిన తర్వాత ఇది పలచగా అయిపోతుందండి. ఇప్పుడు మనకి థిక్గా ఉంది కానీ ఇది మొత్తం ఆ మ్యాంగో జ్యూసు అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఏమవుద్ది అంటే ఇదిగోండి ఇట్లా తినేటప్పుడు ఇలా పలచగా అయిపోద్ది. మీరు ముందే పలచగా చేసుకున్నారనుకోండి ఇంకా పలచగా అయిపోతుంది అనమాట. అంటే మనం చూడండి జ్యూస్ లాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం గట్టిగా థిక్గా చేసుకుంటే తినేటప్పటికి ఇంకొంచెం పలచగా అవుతుంది. సో ఇంక మా వాళ్ళకైతే పెట్టిచ్చేసాను. వాళ్ళకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందనమాట. సో నేను కూడా తిన్నానులేండి యాక్చువల్గా. ఇంక మా వాళ్ళైతే అదుర్స్ మూవీ పెట్టుకొని సినిమా చూస్తూ ఇలా తింటూ ఉన్నారు. సో నేనేంటి అంటే ఇంక మొత్తం అంతా తినేసిన తర్వాత కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. ఇక్కడితో క్లీన్ చేసేస్తే ఓ పని అయిపోద్ది. అంటే దోస పిండి కూడా రుబ్బాను, అదే మిక్సీకి వేసి అని చెప్పాను కదా. సో మిక్సీకి వేసేసి ఇంకా అదైతే బాక్స్ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా కిచెన్ అంతా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఏంటి అంటే మొన్న మీకు చెప్పాను కదండి, డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బొద్దింకలు రావు ఆ వాసనకి అని చెప్పి. నిజంగానే, ఎందుకంటే ఆ డెటాల్ స్మెల్ మనకే నచ్చదు, ఇంకా బొద్దింకలకి ఏం నచ్చుతుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి ఏం లేదు, డెటాల్ని జస్ట్ వాటర్లో మిక్స్ చేశాను, ఇంకా అందులో ఏమీ వేయలేదు. జస్ట్ డెటాల్ వాటర్ని మొత్తం ఆ కౌంటర్ టాప్ అంతా కూడా స్ప్రే చేసి తుడిచేసాను అనమాట. సో ఇక్కడితోటి నా కిచెన్ డ్యూటీ అయిపోయింది, ఇంకా వెళ్ళి పడుకోవడమే అనమాట. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్. సో మీకు ఎలా అనిపించింది, రెసిపీస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.